హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మనం చెప్పే మాటలు, ఇచ్చే గైడెన్స్, మోటివేషన్ వల్ల పిల్లలు ఎలా తింటారో అది ఎలాగో ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వెరీ గుడ్ కన్నయ్య. కన్నయ్య, దోశ ఎలా ఉంది? సూపరా? ఎలా ఉంది చెప్పు. సూపర్. ఓ వెరీ గుడ్. తినాలమ్మా. ఎలా తినాలి? అమ్మా ఓకే, వెరీ గుడ్ బాయ్గా. వాటరా? డ్రింక్ వాటర్. పట్టుకుని తాగాలి నువ్వే కన్నయ్య. హ్యాండ్ రెండు చేతులు పట్టుకుని తాగాలి. చూడు తాగు. వెరీ గుడ్. హాయ్ చెప్పు కన్నయ్య. కన్నయ్య హాయ్ చెప్పు. కన్నయ్య హాయ్. నమస్తే పెట్టు కన్నయ్య. నమస్తే పెట్టు. అమ్మా క్యాచ్. వెరీ గుడ్. క్యాచ్. అవన్నీ దానిలో వేసానా? బాస్కెట్లో వేసాయి. వెరీ గుడ్. కన్నయ్య, నీ పేరేంటి కన్నయ్య? తాత కాదు, దేవాంశ. ఇంతేనండి. మనమంతా మన పిల్లలకు మోటివేట్ చేస్తూ గైడెన్స్ ఇస్తూ చాలు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, మన పనులు మనం చేసుకొని ఇస్తారు. బాబు వద్దు అన్నప్పుడు మాత్రం నేను అసలు పెట్టనండి ఫుడ్. ప్యారల్గా దాని బదులు ఫ్రూట్స్ ఇస్తూ ఉంటాను. అండ్ 1 అవర్ 2 అవర్స్ తర్వాత మళ్ళీ ట్రై చేస్తాను అన్నమాట. అలాగే టీవీ ఆఫ్ చేసినప్పుడు పెట్టాను. ఫర్ ఎగ్జాంపుల్ టీవీ ఆన్ చేసినప్పుడే నేను పెట్టాను అనుకో, తర్వాత ఎప్పుడు హీ విల్ ఆస్క్. తను టీవీ ఆన్ చేయమని చెప్తాడు. ఆన్ చేస్తేనే ఫుడ్ తింటాను అంటాడు. అందుకని చెప్పి నేను బాబుకి ఆన్ నేర్పించాను. టీవీ ఆన్లో ఉన్నప్పుడు ఫుడ్ పెట్టడం నేర్పించాను. టీవీ ఆఫ్లో ఉన్నప్పుడు కూడా ఫుడ్ పెట్టడం నేర్పించాను. అప్పుడు తర్వాత ఫ్యూచర్ మనకు ముందు ఇబ్బంది ఉండదు, ప్రాబ్లం ఉండదు. తను ప్రాబ్లంగా ఫీల్ అవ్వడు, మనకే ప్రాబ్లం అనిపించదు. వెళ్ళి షింక్లో పెట్టేసే కంప్లీట్ అయిపోయింది కదా. కానీ వెరీ గుడ్ బాయ్. లైట్ ఆన్ చేస్తాను. వెరీ గుడ్. చేయాలి ఇలా ప్రతిదీ మన పిల్లలకి గైడెన్స్ ఇస్తే ఫస్ట్లో మనం చెప్పగానే వినరండి పిల్లలు. బట్ మనం చెప్పే కొద్దీ వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళు చేస్తారు. బట్ మనం కొంచెం పేషెన్స్గా ఉండాలి అన్న. ఇవేనండి నా బాబు మైండ్ సెట్ బట్టి నేను యూజ్ చేసే ఐడియాస్ ఫుడ్ పెట్టడానికి. మ్యామ్, మీరు మీ ఇంట్లో మీ పిల్లలకు ఏ టిప్స్ యూజ్ చేస్తారో నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నా ఐడియాస్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.